తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పద్దలపాకలో టీడీపీ వ్యవస్థాపకులు దివంగత సీఎం ఎన్టీఆర్ 102 వర్ధంతి వేడుకలను టీడీపీ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పందలపాక గ్రామ ఉప సర్పంచ్ వెంకటరామారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పిన మహానీయుడని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన కొన్ని చట్టాలను తిరగరాశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. ఒక మహిళలకి సమాన హక్కు వాటా కల్పించడం అయితేనేమో, ఆస్తి హక్కు కల్పించడంలో తెలుగు అన్ని ఆఫీసుల్లోనూ మాట్లాడాలి, తెలుగు జాతిని గౌరవించాలి, తెలుగు గడ్డ మీద తెలుగు భాషని పుష్కలంగా మాట్లాడేలా చేసి ఎన్నో ఆయన పథకాలని మార్చారు. మన బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండేలాగా ఏదైతే లేనివాడికి దూరంగా ఉన్న రాజకీయాన్ని బీసీలకి చట్ట హక్కుల్ని కల్పించి బీసీలకు రిజర్వేషన్ రాజకీయాల్లో ప్రవేశం చేయించి అలా ఎన్నో సంస్కరణలు చెప్పాలంటే కూడా టైం సరిపోదు. అన్ని సంస్కరణలు చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే తెలిసేలా చేసి గ్రామాన కొంతమంది బీసీల నుంచి, ఎస్సీ నుంచి కూడా రిజర్వేషన్లు ఇచ్చి చాలా బాగా రాజకీయ ఉత్సాహం పెంపొందించి మన గ్రామాల అభివృద్ధికి చాలా తోడ్పడి ఎన్నో చట్టాలను తిరగరాసిన మన అన్న ఎన్టీ రామారావు గారికి భారతరత్న బిరుదు ఇవ్వాలని